శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణం అవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణం అవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణం అవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడ కుజుడు రావడం వల్ల ఏమైందంటే కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురు కుజుల కలయిక జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు ఏర్పడడం జరిగింది. ఒక విధంగా భాగ్యస్థానంలోకి ఏ విధంగా వచ్చినా, ఏ గ్రహం వచ్చినా వాటి కారకత్వాల ద్వారా ఏదో ఒక శుభ ఫలితాన్ని మరి జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా గురువు 9వ స్థానంలోకి రావడం, అది ఆల్రెడీ కొంతకాలంగా గురువు అక్కడే సంచరిస్తున్నాడు. ముఖ్యంగా మరి ఈ కన్యా రాశి వారికి కుజుడు పరమ శత్రుగ్రహం, 2 ఒక విధంగా తృతీయ స్థానం, అలాగే అష్టమ స్థానం, ఈ 2 కూడా ఒక విధంగా మరి జాతకుడికి ఇబ్బంది పెట్టే స్థానాలు. ఆకస్మిక సంఘటనలకి, అనుకోకుండా జరిగే విపత్తులకి కారణమవుతుంటాడు ఈ కుజుడు ఈ కన్యా రాశి వారికి. సో సాధారణంగా మరి కన్యా రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం సరిగ్గా లేకపోయినా, కుజుడు గోచారీత్యా రాశిని వీక్షించిన చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎప్పుడు తగిలినా ఈ కన్యా రాశి వారికి చేతికి దెబ్బ తగులుతూ ఉంటుంది. ముఖ్యంగా అది లెఫ్ట్ హ్యాండ్కి తగిలే అవకాశం ఉంటుంటుంది ఎక్కువ మందికి. ఏదో రకంగా వాళ్ళ లైఫ్లో కన్యా రాశి కన్యా లగ్నం వారికి మరి చేతికి ఫ్రాక్చర్ అవ్వడం అన్నది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ కుజుడు ఇప్పుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. అంటే ఒక విధంగా ఏంటంటే రాబోయే అదృష్టాన్ని కొంతవరకు రాకుండా చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికి అదృష్టం అంటే మీ తోడబుట్టిన వాళ్ళకి, మీ మిత్రులకి, వాళ్ళకి అదృష్టం కలిగి వస్తుంది. మీ తర్వాత ఏమన్నా అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా, చెల్లెలైనా, తమ్ముడైనా వారికి ఈ సమయంలో అటు వివాహం కానీ, విదేశ అవకాశం కానీ, అలాగే ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇంకొక అద్భుత యోగం ఏంటంటే వీళ్ళకి ఈ గురు కుజులు కలిశారు అంటే ఇక్కడ ఎలాగా సింపుల్గా చూసుకుంటే చతుర్థ సప్తమాధిపతి మరి అష్టమాధిపతితో కలిసినప్పుడు అటు చతుర్థ భావ ఫలితాన్ని పాడు చేస్తుంటాడు, అటు సప్తమ భావ ఫలితాన్ని కూడా పాడు చేస్తుంటాడు. అష్టమాధిపతితో ఏ గ్రహం కలిసినా భావకారకత్వాలు దెబ్బతింటాయి. అలాగే గురువు సహజంగా ఉన్నటువంటి విద్యా సంబంధించిన విషయాలు దెబ్బతింటుంటాయి. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు భాగ్యస్థానంలో కలిస్తే ఆ భాగ్య స్థానానికి శుక్రగ్రహం కూడా మరి ఒక విధంగా జాతకుడికి ఆర్థిక పరంగా ఒక విధంగా టైట్ పొజిషన్ ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే ఏంటంటే కొంతవరకు ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి జూలై 19 వరకు కూడా 11వ స్థానంలో సంచరిస్తూ చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంటాడు. అయితే జూలై 19 నుంచి ఆగస్టు 22 మధ్యలో మరి బుధుడు 12వ స్థానంలోకి రావడం, ఇవన్నీ జాతకుడు కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే జాతకుడు తన యొక్క సహనాన్ని కోల్పోయి ఒక విధమైనటువంటి కోపానికో దుఃఖానికో కారణం జరుగుతూ ఉంటుంది చాలా వరకు. అయితే ఏంటంటే మరి ఈ కాంబినేషన్లో
జాతకుడు ఎక్కువగా గురుగ్రహ అనుగ్రహం కోసం ఎక్కువగా గురువుని ఆరాధించడం, ముఖ్యంగా గురువు యొక్క సలహాలు సూచనలు స్వీకరిస్తే చాలా వరకు జాతకుడు తన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ఆరాధన అంటే ఎక్కువగా మరి ఈ కుజుడు శుక్రగ్రహ రాశిలోకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి దగ్గర బంధువులతో విరోధాలు రావడం, అది ఇప్పుడు అది జరిగే అవకాశం ఉంది. అలాగే తండ్రి గారు లేదంటే తండ్రి సమాన వ్యక్తులకి ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం కానీ, సడన్గా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే గురువు జీవకారకుడు అన్నమాట. నాడీ శాస్త్ర ప్రకారం ఏంటంటే గురువే మరి ఈ సమస్త గ్రహాలకు కూడా వాటి యొక్క శుభ ఫలితాలు ఇవ్వడంలో సహాయపడుతుంటుంది. అటువంటి గురువు కుజగ్రహానికి మరి సహకరించడం వల్ల జాతకుడికి ఈ రాబోయే 45 రోజుల్లో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఒకటేంటంటే తల్లిగారికి అంటే చతుర్థాధిపతిగా ఉన్నటువంటి వాడు కుజుడు కావడంగా, అలాగే లేదంటే భార్యకి లేదా తండ్రి గారికి ఏదో విధంగా మీకు మెడికల్ ఎక్స్పెండిచరు అనుకోకుండా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దాని తర్వాత బంధువులతో విరోధం రాకుండా కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6,000 అక్కడ డొనేట్ చేయండి.
వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం. మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.